నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఐవీఎఫ్, ఐయుఐకి వెళ్ళడం ఎంతవరకు సేఫ్? పీసీఓఎస్ అంటే ఏంటి? అసలు ఫెర్టిలిటీ సమస్యలు రావడానికి గల కారణాలేంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాజిటివ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ శశిప్రియ ఆరవల్లి గారు. నమస్తే మేడం. హలో అండి, నమస్తే. సో ఫస్ట్లీ అంటే 30 years రాగానే ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, ఇలా ఎక్కువ ఎగ్ కౌంట్ గురించి చాలా డిస్కషన్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అంటారు? కరెక్టేనండి. ఎగ్ కౌంట్ మనం ఎప్పుడు కూడా క్వాలిటీ క్వాంటిటీ అనేది టైమ్ ఏజ్తో పాటు డిక్రీస్ అవుతూ ఉంటుంది అనమాట. సో 18 yearsకి ఉన్నట్టు ఆబ్వియస్లీ 60 yearsకి అయితే ఉండదు కదా. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మినార్కే అండ్ మెనోపాజ్. సో మినార్కే అంటే మనకు పీరియడ్ ఫస్ట్ రావడం. సో మెనోపాజ్ అంటే మనకు పీరియడ్స్ అనేటివి ఇంక మొత్తానికి ఆగిపోవడం. సో యూట్రస్ ఫంక్షనింగే ఆగిపోతుంది. సో ఆబ్వియస్లీ యూట్రస్ ఫంక్షనింగ్ అనేది మనకు డిపెండ్ అయ్యేది ఎగ్ కౌంట్ మీద. సో 18 yearsకి ఒక్కసారి మనకు ఓవరీ అనేది పనిచేయడం స్టార్ట్ చేస్తే మనకు 60 yearsకి పనిచేయడం ఆపేస్తుంది అనమాట. సో 60 yearsకి అంటే మెనోపాజ్ కాదు కదా, 45 years మన ఇండియన్స్ అందరికీ 45 years నుంచి 47 years వరకు మెనోపాజ్ అనేది వస్తుంది. సో 47 yearsకి మెనోపాజ్ వచ్చినప్పుడు మన ఓవేరియన్ యాక్టివిటీ అనేది అరౌండ్ 43 years 42 yearsకే ఆగిపోతుంది. సో అసలు ఓవరీ ఫంక్షనింగ్ అంటే ఏంటి? సో ఈ ఫాలికల్స్ అనేటివి ఎగ్ క్యారీయింగ్ ఒక చిన్న స్మాల్ బ్యాగ్స్ అన్నమాట. సో ఈ ఫాలికల్ లోపల మనకు జెనెటిక్ మెటీరియల్ ఊసైట్ అని ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్స్ అనేటివి మనకు 18, 20, 21 ఇప్పుడు మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాల్సిన ఏజ్ గ్రూప్ ఒకటి మనకు 22 years నుంచి 29 years వరకు చెప్తుంటాం. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఫీమేల్ దగ్గర నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్ ఎగ్ ఆర్ ఊసైట్ అనేది జీన్స్తోని స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. క్రోమోజోమల్ నెంబర్లో చేంజెస్ ఎక్కువ ఉండవు. సో యాక్టివ్గా ఉండే స్టేట్ కాబట్టి ఈ ఏజ్లో ప్లానింగ్ చేసుకోమని చెప్తాం. సో ఒకసారి 30 years దాటితే ఏమవుద్ది అంటే గ్రాడ్యువల్గా ఎగ్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. సో అరౌండ్ 40 yearsకి వచ్చేసరికి మనకు చాలా తక్కువ కావచ్చు. సో మనం పుట్టినప్పుడు ఒక ఫీమేల్ అమ్మాయి పుట్టినప్పుడు 30,000 ఎగ్స్ అంటే 3 lakh eggs నుంచి 30,000 వరకు పడిపోతాయి మెనార్కే వచ్చేసరికి. సో ఇట్లా ఫీమేల్ ఒక ఏజ్ మనం కన్సిడర్ చేస్తే సో మన ఎగ్ కౌంట్ అనేది 20 years నుంచి 30 years వరకు ప్రతి మంత్ 10 ఉంటాయి. అదే మనం 30 years తర్వాత వచ్చేసరికి ఒక ఓవరీలో స్కాన్ చేసినట్టయితే ఓన్లీ 5 eggs మాత్రమే కనిపిస్తాయి. అదే 40 years తర్వాత స్కాన్ చేస్తే ఓన్లీ 2 or 3 eggs మాత్రమే ఉంటాయి. 45 years తర్వాత అసలు ఎగ్సే ఉండకపోవచ్చు. దే మే ల్యాండ్ అప్ ఇంటూ మెనోపాజ్. సో అందుకే మనకు ప్రెగ్నెన్సీ అనేది అరౌండ్ 20sలో ఎర్లీ 20sలో ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకు అంటే ఎగ్ అయినా స్పర్మ్ అయినా యాక్టివ్గా ఉంటాయి. అండ్ ట్యూబ్ బ్లాకేజ్ అంటూ ఉంటారు. అసలు ట్యూబ్ బ్లాకేజ్ అంటే ఏంటి? అండ్ ఈ ట్యూబ్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందంటారు? సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది మన యూట్రస్కి ఓవరీకి మధ్యలో ఉండే ఒక స్మాల్ కనెక్టింగ్ ట్యూబ్ అనమాట, కనెక్షన్. సో ఎగ్ స్పర్మ్ మనకు కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లోనే కలుస్తూ ఉంటాయి. సో ఫీమేల్ సైడ్ నుంచి ఓవరీ నుంచి మనకి ఎగ్ రిలీజ్ అయితే మేల్ సైడ్ నుంచి స్పర్మ్ అనేది మన సర్విక్స్లో నుంచి యూట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. సో ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లోనే కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉన్నాయంటే డెఫినెట్గా న్యాచురల్గా అయితే ప్రెగ్నెన్సీ రాదు. కాకపోతే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఫస్ట్ మనకి ఎందుకైనాయి, టెంపరీ బ్లాకా, పర్మనెంట్ బ్లాకా, లేకపోతే బ్లాకేజ్ అనేది ఎక్కడుంది? సో ఫెలోపియన్ ట్యూబ్కి మనకు 2 parts ఉంటాయన్నమాట. యూట్రస్ దగ్గరగా ఉండేది, ఓవరీకి దగ్గరగా ఉండేది. సో యూట్రస్ దగ్గరగా ఉండే పార్ట్ బ్లాకేజెస్ అయినాయి అంటే మనము రిలీజ్ చేయొచ్చు. అదే ఓవరీకి దగ్గర ఉండే పార్ట్ ఫిమ్రియా అని ఉంటుంది, అది బ్లాకేజ్ అయిందంటే దాన్ని మనం రిలీవ్ చేయలేం. సో మనకు యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ కూడా చాలామందికి ఉంటాయి. సో యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్ అంటే జనరల్గా అందరికీ ఒక యూట్రస్, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ 2 ఓవరీస్ ఉంటాయి అన్నమాట. సో ఒక ట్యూబ్ బ్లాక్ అయినా ఇంకో ట్యూబ్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఫస్ట్ మనము డయాగ్నోసిస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మనం చిన్న టెస్ట్ చేసుకున్నాం, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ ఆర్ హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఎక్స్రే తీసాము. సో దాంట్లో మనకు బ్లాకేజెస్ వచ్చాయి. మనం కంపల్సరీ అది బ్లాక్ అని ఫిక్స్ అవ్వలేం. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీలో ఏంటంటే మన పేషెంట్కి అనెస్థీషియా ఇచ్చి మనం ట్యూబ్స్ని టెస్టింగ్ చేస్తున్నాం. సో బ్లాక్స్ జనరల్గా ఏంటి అంటే అప్పుడప్పుడు ఈ చిన్న ట్యూబల్ టెస్ట్లు అనేటివి మత్తు ఇవ్వకుండా, అనెస్థీషియా ఇవ్వకుండా చేస్తాం కాబట్టి చిన్న స్పర్శతోని కూడా ఈ ట్యూబ్స్ అనేటివి స్పాజంలోకి వెళ్ళచ్చు. సో అట్లా మనకు బ్లాకేజెస్ లాగా కనిపిస్తాయి.
సో డయాగ్నోసిస్ మనం లాప్రోస్కోపీ చేసుకుంటే ఒకసారి మనము బ్లాకేజెస్ రిలీవ్ చేయొచ్చు, ఫెలోపియన్ ట్యూబ్ క్యాథెటరైజేషన్ చేయొచ్చు. అప్పటికి కూడా మనకు ట్యూబ్ అనేది ఓపెన్ కాలేదనుకోండి, డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే తక్కువ. ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఐయుఐకి సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? అండ్ పేషెంట్స్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఐయుఐ ట్రీట్మెంట్? ఐయుఐ ఒకటి సింపుల్, మనకు ఎగ్ స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లో న్యాచురల్గా కలవట్లేదు. సో కలవకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్. దీనికి మనము అసలు ఐయుఐ పద్ధతి చేస్తే దీంట్లో మనము 0% రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. సో మనము ఈ ఐయుఐ పద్ధతి అసలు ఎవరికి చేస్తాం? ఎవరికైతే కౌంట్ అనేది బాగా తక్కువ ఉందో, అంటే 15 మిలియన్ నుంచి 20 మిలియన్ వరకు నార్మల్ కౌంట్ అనమాట. సో 15 మిలియన్ కంటే తక్కువ ఉంది కానీ మొటిలిటీ బాగుంది, అరౌండ్ 10 మిలియన్ 12 మిలియన్ కౌంట్స్ ఉన్నాయి, మొటిలిటీ 40% ఉంది. సో లేదు, అసలు కౌంట్లో అసలు ఇబ్బంది లేదు, స్పర్మ్ క్వాలిటీ చాలా బాగుంది, సో ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, అయినా మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే స్పర్మ్స్ని మనం కొంచెం వాష్ చేసి మంచి హెల్దీ ప్రాసెస్డ్ స్పర్మ్ని మనం యూట్రస్ లోపలికి ఒక ఇంజెక్షన్ చేస్తున్నాం. సో ఇది ఐయుఐ పద్ధతి. సో దీనికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. సో ఇదొక న్యాచురల్ టెక్నిక్ అనమాట. సో ఈ ప్రొసీజర్ ఏదైనా కానీ ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ చేయడానికి తప్ప దీంట్లో మనము 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పలేం, బికాస్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెక్నిక్. సో ఒక ఫస్ట్ సైకిల్లో మనం ఒక 10% సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10% అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ పీపుల్ని తీసుకొని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే రీజన్ ఏం లేదనుకోండి, ప్రెగ్నెన్సీ మనకు రావట్లేదు, స్పర్మ్ కౌంట్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, ఓవరీలో ఎగ్స్ బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, సో వీళ్ళలో ఒక 100 మెంబర్స్కి మనం ఐయుఐ చేస్తే ఒక 10 మెంబర్స్కి ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మిగిలిన 90 మెంబర్స్కి మళ్ళీ సెకండ్ టైం మనం ఐయుఐ నెక్స్ట్ ఇమీడియట్ మంత్లోనే చేసినప్పుడు ఇంకొక 12 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ రావచ్చు. వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాలేదో ఇమీడియట్ థర్డ్ సైకిల్లో మనం ఐయుఐ ప్లాన్ చేసుకుంటే ఒక 14% సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్యుములేటివ్ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనము ఒక ఏజ్ గ్రూప్ని కన్సిడర్ చేసి వాళ్ళల్లో మనం స్టడీ చేసి సక్సెస్ రేట్స్ని చూసినట్టయితే డెఫినెట్గా ఐయుఐ క్యుములేటివ్ సక్సెస్ రేట్ ఒక 14% ఉంటుంది. సో అప్పటికి మనకు రాలేదు అని అంటే ఒకసారి మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసుకుంటాం, ట్యూబ్ మనం ఏమైనా ప్రాబ్లం ఉందా, కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. అప్పటికి మనకు కాలేదంటే ఐవీఎఫ్కి అయితే వెళ్ళాలి. అండ్ ఏఎంహెచ్ టెస్ట్లో లో ఎగ్ రిజర్వ్స్ అని వస్తే ఇంకా అంతే అంటారా, లేదంటే ఛాన్స్ ఉంటుందా ప్రెగ్నెన్సీకి? సో ఏఎంహెచ్ అనేది జనరల్గా ఎగ్ క్వాంటిటీని చెప్పగలుగుతుంది కానీ క్వాలిటీని చెప్పలేదు. సో ఏజ్తో పాటు ఎప్పుడు కూడా మనము ఏఎంహెచ్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఏజ్ చిన్న ఏజ్ అనుకోండి, 24 ఇయర్స్ 25 ఇయర్స్, ఎగ్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నాయి, 0.4 0.6 ఏఎంహెచ్లు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక్క ఏఎంహెచ్ టెస్ట్ని బట్టి ఏఎంహెచ్ తక్కువ ఉంది ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేం. అలానే మనకు ఏజ్ 50 ఇయర్స్ ఉంది, 45 ఇయర్స్ ఉంది, ఏఎంహెచ్ లెవెల్ 4 ఉంది. పీసీఓడి కేసెస్కి చాలామందికి 45 ఇయర్స్ 43 వరకు కూడా ఎగ్స్ అనేటివి అలానే ఉంటాయి. ఎగ్స్ చాలా ఉన్నప్పుడు బాడీలో ఏఎంహెచ్ వాల్యూ అనేది చాలా హై ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఎగ్ క్వాలిటీ చేంజెస్ డెఫినెట్గా రావచ్చు. సో 30 ఇయర్స్ తర్వాత ఎప్పుడు కూడా జీన్స్ అనేటివి బాడీలో వీక్ అవుతూ ఉంటాయి. సో అందుకే 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే డౌన్ సిండ్రోమ్ రిస్క్ కానివ్వండి, అనిప్లాయిడీ రిస్క్ కానివ్వండి చాలా ఎక్కువ, అంటే క్రోమోజోమ్స్ అనేటివి అబ్నార్మల్ నెంబర్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసుకుంటే మనకు ఏఎంహెచ్ రిజల్ట్ నార్మల్గానే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ అటైన్ అయినా కానీ అప్పుడప్పుడు డౌన్ సిండ్రోమ్ బేబీస్ వస్తూ ఉంటారు, అనిప్లాయిడీ బేబీస్, క్రోమోజోమల్ అబ్నార్మల్గా ఉండే బేబీస్ వస్తూ ఉంటారనమాట. సో ఏఎంహెచ్ ఎప్పుడు కూడా మనం ఏజ్తో పాటు కంపేర్ చేసుకొని చూడాలి. అండ్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో నిజంగా అంటే ప్రెగ్నెన్సీకి అది రిస్క్ అంటారా, లేదా ఉన్న ఫైబ్రాయిడ్స్ అన్నీ ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాల్సిందే అంటారు? ఫైబ్రాయిడ్ అనేది ఫస్ట్ మనం దాన్ని అంత నెగిటివ్ ఆస్పెక్ట్గా చూడని అవసరం లేదు. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారా బాధపడట్లేదా ఫస్ట్ క్వశ్చన్. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఫస్ట్ మనకు ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట, ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అంటే ఓన్లీ ఫ్యూ ఫైబ్రాయిడ్సే, వాటి వల్లనే ప్రెగ్నెన్సీ రాదు. సో ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ మనకు యూట్రస్ ఎంట్రీ సర్విక్స్ దగ్గర ఉందనుకోండి, స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, ఆ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సి ఉంటుంది.
అలానే ట్యూబల్ ఎంట్రీ పాయింట్స్ ఆస్టియా అని అంటారు, అక్కడ కూడా కార్నువల్ ఎండ్స్ దగ్గర కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా చిన్న ఫైబ్రాయిడ్స్ అయినా రిమూవల్ అనేది అవసరం. అదే ఫైబ్రాయిడ్ మనకి యూట్రస్ బ్యాక్ సైడ్ భాగంలో ఉంది, ఫ్రంట్ భాగంలో ఉంది, బేబీ పెరిగే ప్లేస్ని మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఫైబ్రాయిడ్ సైజ్ 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది, లేదా ఫైబ్రాయిడ్స్ అనేవి సబ్సీరియస్ ఫైబ్రాయిడ్స్ యూట్రస్ పైన భాగంలో అక్కడక్కడ జస్ట్ పిలకల్లాగా ఉన్నాయి. సో ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. సో బేబీ పెరిగేది క్యావిటీ లోపల పెరుగుతుంది కాబట్టి మోస్ట్లీ బేబీని డిస్టర్బ్ చేయకపోవచ్చు. అదే మన క్యావిటీ లోపల ఉన్నాయి అంటే యూట్రస్ లోపల భాగంలో ఫైబ్రాయిడ్ ఉందనుకొని డెఫినెట్గా తీయాలి. సో ఇన్ఫర్టిలిటీయే కాదు, రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు లక్ష్మణ్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం మాది సెకండ్ రీఆపరేషన్ తీసుకున్నాం మేడం మిసెస్కి. ఓకే. అయితే 1.5 year అవుతుంది మేడం. ఓకే. అయితే అందిద్దానే అనుకున్నాం మేడం. మేము ఒకసారి మంత్లో ప్రాబ్లం ఉండి టెస్ట్ చేసుకున్నాం. చెప్పండి. మిస్ అయింది మేడం, ఫస్ట్ ప్లాన్ మిస్ అయింది. ఇప్పుడు ట్రై చేస్తున్నాం కానీ కావట్లేదు మేడం. ఏం చేయాలని అర్థం కావట్లేదు మేడం. ఓకే. ఓకే. ఫస్ట్ అసలు టెన్షన్ పడద్దు. ట్యూబ్స్ అనేది రీక్యాన్యులేషన్ చేయించుకున్నారు, మళ్ళీ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ట్యూబల్ రీక్యాన్యులేషన్ చేసుకున్న తర్వాత కూడా ట్యూబల్ బ్లాక్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ట్యూబ్స్ ఓపెన్ అయినాయా లేదా అనేది మనకు తెలియదు. సో ట్యూబల్ టెస్టింగ్ మళ్ళీ ఒకసారి చేయాలి. అండ్ ఫస్ట్ మనం ట్యూబ్దే మనం ప్రాబ్లం అని అనుకుంటున్నాం, మీ స్పర్మ్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎగ్ కౌంట్ ఎలా ఉంది అని కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఒకసారి మళ్ళీ మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లం పీసీఓఎస్. సో ఈ పీసీఓఎస్ అనేది ప్రెగ్నెన్సీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఒకవేళ అంటే ఆల్రెడీ పీసీఓఎస్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజెస్తో మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ మనకు వరల్డ్ వైడ్గా 5 members ఉమెన్లో ఒకరికి పీసీఓఎస్ ఉంటుంది. సో పీసీఓడియా పీసీఓఎస్ అనేది మనకు ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ పీసీఓడి, వాట్ ఈస్ పీసీఓఎస్. పీసీఓడి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మనం స్కానింగ్లో చూసినప్పుడు ఒక్కొక్క ఓవరీలో 10 follicles ఉండాల్సిన ప్లేస్లో ఒక 25 follicles ఉంటాయి. పీసీఓఎస్ అంటే ఏంటంటే ఇట్లా మనం ఫాలికల్స్ ఉండి ప్లస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు యాక్నే రావడం, స్కిన్ చేంజెస్ రావడము, లేకపోతే ఎక్సెస్ మేల్ గ్రోత్ అంటే ఇది హెయిర్ అనేది ఉండడం అన్నమాట, లేదా మనకు హెయిర్ ఫాల్ అలోపీసియా రావడము, లేదా మెడ దగ్గర నల్లగా ఉండడము, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉండడం, లేదా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఉంటే అప్పుడు మనం పీసీఓఎస్ అని అంటుంటాం. సో వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్, వీళ్ళకి ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే పీసీఓడి ఉన్న అందరూ ఒబీస్గా ఉంటారని లేదు, దాంట్లో 2 types ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. మళ్ళీ లీన్ పీసీఓఎస్, చాలామందికి చాలా సన్నగా ఉంటారు అయినా వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. కొంతమందికి చాలా లావుగా ఉంటారు, వాళ్ళకి ఎగ్ కౌంట్ కూడా తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి పీసీఓడి ఉండాలని లేదు. సో లావుగా ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓడి ప్రాబ్లం ఉండాలని రూల్ ఏం లేదు, కానీ పీసీఓడి ఉంటే మాత్రం డెఫినెట్గా ఒబెసిటీ టెండెన్సీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి, బికాస్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో తిన్న ప్రతి ఫుడ్ మనకు ఏదైతే ఉందో అది మనకు ఫ్యాట్గా కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనికి లైఫ్ స్టైల్ అనేది మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఒకటి, ఫస్ట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండొద్దు. ఎప్పుడు కూర్చొని ల్యాప్టాప్ మీద పని చేసుకోవడం కానివ్వండి, రోజు కనీసం మనకు ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 hour ఉంటే, బ్రిస్క్ వాకింగ్ అయినా యోగా అయినా చేస్తే ఏంటంటే మన స్కిన్ ఫ్యాట్ సెల్స్లో నుంచి మంచి ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అయ్యి డెఫినెట్గా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో పీసీఓడి ఒకసారి ఉంది అని అంటే లైఫ్ లాంగ్ మనకు పీసీఓడియే ఉంటుంది. 35 years 40 years వరకు కూడా ఫాలికల్స్ ఎప్పుడు చూసినా ఎక్కువే కనిపిస్తాయి. కానీ మనం సిమ్టమ్స్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం అది ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పెట్టుకోవడం కానివ్వండి, స్లీప్ ఎస్పెషల్లీ, బికాస్ మనం నిద్రపోయేటప్పుడే మన బాడీ అనేది రీజనరేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సెల్యులర్ రీజనరేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ స్లీప్. ప్లస్ బాడీలో హార్మోన్స్ అనేటివి ప్రాపర్గా రిలీజ్ అయ్యేటిది స్లీప్లోనే అవుతూ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే ఎగ్స్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వచ్చు, వీళ్ళకి అసలు ఫర్టిలిటీ సమస్యలు రాకపోవచ్చు, అండ్ నార్మల్గా వితౌట్ ప్రోగ్రెసింగ్ ఇంటూ సిమ్టమ్స్ మనం డెఫినెట్గా పీసీఓడిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
అదే మనకు కొంతమందికి ఇప్పుడు పీసీఓడి వచ్చిన తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. సో వీళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా షుగర్ ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద బెటర్మెంట్ అనమాట పీసీఓఎస్లో. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. స్వప్న గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం చెప్పండి అమ్మా. మేడం నా పేరు స్వప్న. ఓకే. నాకు ఇప్పుడు ఏజ్ 46 years మేడం. నాకు ఒక పాప కూడా ఉంది, తన ఏజ్ 6 years. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ట్రై చేయొచ్చా మేడం ఈ ఏజ్ లో? 46 years ఒకసారి మనకు కొంచెం రిస్కే ఉంటుంది మ్యామ్. ఎందుకు అంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి ఎగ్ కౌంట్ చాలా బాగున్నా కానీ అప్పుడప్పుడు బేబీలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో 32 years నుంచి 37 years నుంచి 46 years వరకు ఛాన్సెస్ అనేటివి చాలా డబల్ అయిపోతాయి ఆల్మోస్ట్. సో డెఫినెట్గా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే బేబీస్కి టెస్టింగ్ చేయడం అనేది చాలా అవసరం. సో పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది. సో ఈ బేబీలో ఈ తయారైన ఎంబ్రియోలో మనకు క్రోమోజోమల్ నంబర్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెకింగ్ చేసుకుంటే మనకు అది కరెక్ట్ నెంబర్స్లో ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సక్సెస్ రేట్స్ కూడా బెటర్ ఉంటాయి. కాకపోతే ఫ్యూచర్లో కూడా మనం ప్రెగ్నెన్సీలో కూడా కంపల్సరీ NIPGTN టెస్ట్ కానివ్వండి, మనకు డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ కానివ్వండి, ప్లస్ టీఫా అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది 46 yearsకి 43 yearsకి కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చి బేబీస్ న్యాచురల్గా పెరిగి వితౌట్ డిలేడ్ మైల్ స్టోన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలానే 30 years 35 years కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్వేస్ ఎవాల్యుయేషన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో 1 kg తగ్గినా సరే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి, అంత నార్మల్ అయిపోతుంది అని అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒక్క కేజీ అని ఇంపార్టెంట్ కాదు మనం. సో ఇంచ్ లాస్ అని చాలామంది చెప్తారు. కాకపోతే అది కావాలంటే మనము రోజుకి ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం కదా, యాక్టివిటీ చేసినప్పుడు ఏంటంటే బాడీలో ఎండార్ఫిన్స్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ప్లస్ యాక్టివ్ మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి మనం కేజీల లెక్కనో లేకపోతే ఇంచెస్ లెక్కనో మనం కంపేర్ చేసుకోవద్దు. మనం మన ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో వెయిట్ నేను అసలు తగ్గట్లేదు మేడం, రోజు 2 hours ఆఫ్ వాకింగ్ చేస్తున్నాను, నేను డైటింగ్ చేస్తున్నాను అంటారు. కానీ కరెక్ట్గా ఏం చేస్తున్నారు ఇంపార్టెంట్. డైటింగ్ అంటే ఫుడ్ ఆపేయడం కాదు, ప్రాపర్ డైట్ తీసుకోవడము, రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవడం, ప్లస్ దాంతోపాటు ఇంప్రూవ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఉత్తగానే కూర్చొని ఉండకుండా వర్క్లో కూడా లేసి మూమెంట్ ఉండడము, అండ్ పొద్దున 1 hour వాకింగ్, ఈవినింగ్ 1 hour వాకింగ్ మనం కంటిన్యూస్గా చేస్తే మనకు వెయిట్ లాస్ లేకపోయినా కానీ హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్లోకి వస్తాయి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను వెంకటేష్ మారుతున్నా మేడం. మా మిస్సెస్ నాకు మ్యారేజ్ 6 years వచ్చింది మేడం. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ కాలేదు మేడం. IVF కి వెళ్తే బాగుంటుందంటారా? ఫస్ట్ అసలు మనం ఐవీఎఫ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రెగ్నెన్సీ రాని అందరికీ ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ కాదు. ఫర్టిలిటీ అంటే మనకు పిల్లలు కలగలిన వాళ్ళకి ఫర్టిలిటీ ఎన్హాన్స్మెంట్ చేస్తామన్నమాట. సో అసలు ప్రాబ్లం ఎక్కడుందో మనం చూడాలి. సో ప్రాబ్లం కొన్నిటికి ఐవీఎఫ్ అంటే ఓన్లీ స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి, ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉన్నాయి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ మనం ఒక 6 cycles చూసాము కాలేదు, ఫాలిక్యులర్ స్టడీస్ చేసాం కాలేదు, IUIs చేసాం అప్పటికి కాలేదు అంటే దెన్ వీ విల్ టేక్ అ కాల్ ఫర్ ఐవీఎఫ్. అలానే అందరికీ ఐవీఎఫ్ చేయాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వస్తే ప్రాబ్లం ఎక్కడుందో మనం ఎవాల్యుయేషన్ చేద్దాం, చేసిన తర్వాత వీ విల్ టేక్ ఎ డెసిషన్. ఓకే మ్యామ్, స్ట్రెస్ వల్ల IVF ఫెయిల్ అవుతుందంటారా? అంటే పేషెంట్స్ ఎంతైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలా కొంత స్ట్రెస్లో ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాంటిది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారు?
స్ట్రెస్ అనేది అదొక వైడ్ టర్మ్ అనమాట. మనం మాట్లాడుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన కోవిడ్ టైమ్స్లో ఆల్మోస్ట్ అంతా లాక్డౌన్ అయిపోయింది. ఒక 1 year 2 years అసలు హాస్పిటల్స్, సో ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అన్నీ కూడా వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ కాబట్టి. కాకపోతే మనకేంటి, అంతకుముందు ఒక 10 years పిల్లలు కాని వాళ్ళు, ఒక 15 years పిల్లలు కాని వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి ఆ బేబీస్ని మనము ఫ్రీజింగ్ చేసి దాని తర్వాత ఈ 1 year వీళ్ళు బ్రేక్ డౌన్, లాక్డౌన్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకొని ట్రీట్మెంట్స్కి న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీని మీనింగ్ ఏంటి? సో స్ట్రెస్ అనేది ఒక పెద్ద కల్ప్రిట్. సో స్ట్రెస్ ఉంటే బాడీలో ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో మనం, అండ్ ఎస్పెషలీ ఐవీఎఫ్లో మీరు అడిగినప్పుడు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేటివి స్ట్రెస్ ఉంటే బాగా చేంజెస్ వస్తాయి అన్నమాట. సో దీనివల్ల యూట్రస్ అనేది స్టేబుల్గా ఉండకపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు నిద్ర లేకపోవడం కానివ్వండి, బాడీకి ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా కానివ్వండి, ఇట్ మే బి ఫిజికల్ స్ట్రెస్ ఆర్ ఇట్ మే బి మెంటల్ స్ట్రెస్, ఏదన్నా కానివ్వండి, మనకు బాడీలో ఏంటంటే రీజనరేషన్ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో యాక్టివ్ లైఫ్ అనేది పెరగదు. సో కొంచెం స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకుంటే బెటర్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నాగమణి గారు మచిలీపట్నం నుంచి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. అది మా కోడలు గారికి ఫస్ట్ కాన్పు వేయడం అయిందండి. చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? నమస్కారం అండి. నమస్తే మా, చెప్పండి. మా కోడలు గారికి 4 సంవత్సరాల, ఇప్పటికి 9 సంవత్సరాలు 7వ నెల గర్భిణీ తీయించేసాం. ఓకే, ఎందుకమ్మా? అంట్లో అదే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారండి. ఓకే. అయితే అప్పటి నుంచి ఇప్పుడు గర్భిణీ నిలుస్తలేదు, రావట్లేదండి. ఓకే ఓకే, దాని గురించి అడుగుదామని చేశానండి. ఓకే, ఒకసారి హాస్పిటల్ తీసుకోరండి మా, ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్ చేద్దాము. సో చేసి అసలు ఇప్పుడు వయసు ఎంత అన్నారు? వయసు 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవచ్చు, వరి కావాల్సింది ఏం లేదు. మీ సన్ని ప్లస్ మీ డాటర్ ఇన్ లా ఇద్దరిని కూడా ఒకసారి హాస్పిటల్ తీసుకోరండి, ఎవాల్యుయేషన్ చేద్దాము, డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేద్దాం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగకపోతే యూటరస్కి కానీ లేదా పీరియడ్స్కి కానీ ఫర్టిలిటీకి కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? సో బాడీ అనేది కంటిన్యూస్గా డీహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మనకు ఇంబ్యాలెన్సెస్ అవుతాయి హార్మోన్స్. ప్లస్ మెయిన్గా ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులారిటీ వస్తుంది. బట్ డైరెక్ట్గా వాటర్ తాగకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ రావు అనేది ఏం లేదు. సో ఓవరాల్ హెల్త్కి కూడా 8 glasses to 10 glasses ఆఫ్ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫర్టిలిటీ విషయానికి వస్తే మనకు హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బాడీలో. థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ థైరాయిడ్ మాకు అబ్నార్మాలిటీ ఉంది, ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి అని రొటీన్గా కంప్లైంట్ చేస్తుంటారు. ఎస్, డెఫినెట్గా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ని ఎవ్రీ 3 monthsకి 6 monthsకి చెక్ చేసుకుంటుండాలి థైరాయిడ్ లెవెల్ అనేది. సో ఎక్కువ థైరాయిడ్ లెవెల్స్ ఉన్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అలానే మనకు షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోవాలి. ప్లస్ హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీలో ఐరన్ అనేది, మనం ఐరన్ స్టోర్స్ తగ్గిపోయినాయి, హీమోగ్లోబిన్ కంటెంట్ పడిపోయింది అంటే మనకు ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ కాకపోవచ్చు. సో వీళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ బాడీ, మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు ఇవన్నీ కరెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ అనమాట. సో ప్రెగ్నెన్సీని మనము ప్లానింగ్ చేసుకునే ముందు ఒక 3 months ఓవరాల్గా బాడీ అనేది మనం ట్యూన్ చేసుకుంటాం. సో మన బాడీలో బ్లడ్ కంటెంట్ ఎలా ఉంది, మన బాడీలో మీరు అడిగినట్టు డీహైడ్రేషన్ ఎలా ఉంది, ప్లస్ మన బాడీలో వైటమిన్ లెవెల్ అనేది ఎలా ఉంది, కాల్షియం లెవెల్స్ అనేటివి ఎలా ఉన్నాయి, ప్లస్ థైరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి, ప్రొలాక్టిన్ హార్మోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చెకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నాయక్ గారు అచ్చంపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఈరోజు మేము ఎవ్రీ మంత్ 11వ తారీఖు పీరియడ్ వస్తే ఈ మంత్ రాలేదు మేడం మాకు. ఓకే. అయితే మేము టెస్ట్ చేసుకున్నాం కిట్ తెచ్చి. మేడం చెప్పండి.
అదే చేసుకుంటే ఒకటేమో టిక్కు లైన్ వచ్చింది, ఒకటి నార్మల్ లైన్ వచ్చింది మేడం. ఓకే, వీక్ పాజిటివ్ వచ్చింది. ఓకే అయితే మేము స్కానింగ్ వెళ్ళినాం మా దగ్గర హాస్పిటల్కి. ఓకే అయితే వాళ్ళు స్కానింగ్ తీస్తే మీకు ఏదో సిస్టు లాంటి తగిలి ద్రవం లాంటివి వచ్చింది లోపల, కంటి లెక్క అని చెప్పింది మేడం వాళ్ళు. ఓకే దానివల్ల కూడా మీకు టెస్ట్ చేస్తే 2 గీతలు వస్తాయని చెప్పింది మేడం వాళ్ళు. ఓకే ఓకే అయితే ఇప్పుడు వచ్చి హాస్పిటల్ చూస్తుంటే మీకు వీటికి చూస్తే మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేడం. ఓకే మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి చాలా ధన్యవాదాలు మేడం. మీకు మా సమస్య చెప్తే దీన్ని బట్టి మేడం ఫస్ట్ కన్ఫ్యూజ్ ఉంటుందా మేడం? అవుతారండి. ఫస్ట్ టెన్షన్ పడద్దు. ప్రెగ్నెన్సీ లైన్స్ 2 పాజిటివ్ వచ్చినాయి అంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది స్కాన్. సో స్కాన్లో ఏంటంటే బేబీ ఫస్ట్ మనకు ఫామ్ అయిందా, బేబీ ఎక్కడ ఫామ్ అయిందో తెలుస్తుంది. సో మనకు సిస్టిల్ ఫామ్ అయినాయి అన్నారు, అవి ఎక్కడ ఫామ్ అయినాయో ఇంపార్టెంట్. యూట్రస్ లోపల చిన్న చిన్నగా గ్రేప్ లైక్ సిస్ట్లు ఫామ్ అయినాయి అంటే అప్పుడప్పుడు మోలార్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో అట్లేమన్నా ఫామ్ అయినాయా అని మనం చూసుకోవాలి. సో అది మనకు చాలా డేంజరస్ కండిషన్ అనమాట మోలార్ ప్రెగ్నెన్సీ అనేసి. మనం పట్టించుకోకపోతే క్యాన్సర్ లాగా కూడా చేంజ్ కావచ్చు. సో ఎవాల్యుయేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా అప్పుడప్పుడు చాలా మందికి కెమికల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం అనమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, స్కానింగ్ చూస్తే లోపల బేబీ ఉండదు. సో ఒక 2-3 డేస్ వెయిట్ చేయగానే పీరియడ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ సెల్ఫ్ అబార్టింగ్ ఎంబ్రియోస్ అనమాట. సో ఒకసారి ఎంబ్రియో ఫెలోపియన్ ట్యూబ్లో తయారై కింద యూట్రస్లోకి వచ్చి అతుక్కునే టైంలో అతుక్కున్నట్టు అతుక్కొని ఇమీడియట్గా దాంట్లో గ్రోత్ ఉండదు, ఆగిపోతుంది. సో దీనికి మనకు బీటా హెచ్సిజీ పాజిటివ్ వస్తుంది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, కాకపోతే స్కానింగ్లో బేబీ ఉండదు. సో ఇవి ఒక రకమైన ప్రెగ్నెన్సీ టెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్ పాజిటివ్స్ అనమాట. అంటే ఫెయింట్ లైన్ కనిపిస్తుంది. సో ఈ ఫెయింట్ లైన్ కనిపించింది, లోపల శాక్ కూడా ఉంది కానీ అప్పుడప్పుడు బేబీ అనేది ఫామ్ కాదు. సో దీన్ని బ్లైటెడ్ ఓవమ్ అంటారనమాట. లోపల ఎంబ్రియో శాక్ అనేది ఉంటుంది కానీ లోపల బేబీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనము కొన్ని మినిమల్ ప్రాబ్లమ్స్. సో ఒకసారి మనము టెస్టింగ్ చేయించుకుంటే ఫస్ట్ మన కన్ఫర్మేటరీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కంటే ఇట్లాంటి కేసెస్లో బీటా హెచ్సిజీ. సో బ్లడ్ నుంచి తీసుకొని మనము ప్రెగ్నెన్సీ ఉందా లేదా మనకు చెకింగ్ చేసుకుంటే దాని వాల్యూస్ని బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇందాక మనము మోలార్ ప్రెగ్నెన్సీ అన్నాం, ముత్యాల గర్భం అని. సో ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే బీటా హెచ్సిజీ చాలా హై ఉంటుంది అనమాట. సో చాలామందికి ఏంటంటే ట్యూబ్స్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇందాక మనం మాట్లాడినట్టు ఫెలోపియన్ ట్యూబ్లోనే బేబీ ఏదైతే తయారైందో అది యూట్రస్లో వచ్చి అతుక్కోకుండా ఫెలోపియన్ ట్యూబ్లోనే ఉంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లో ఉండడం వల్ల యూట్రస్లో బేబీ కనిపించదు, ఫెలోపియన్ ట్యూబ్లో కనిపిస్తుంది. సో బీటా హెచ్సిజీ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ కొన్ని కేసెస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కేసెస్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి వెళ్ళకుండా ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అండ్ అంటే ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్ అన్నట్లు చాలామంది కపుల్స్ వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తుంటారు. అసలు జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పండి. ఐవీఎఫ్ని ఫస్ట్ మనం అందరం ఒక భూతద్దంలో పెట్టి చూడడం అనేది ఆపేయాలి. సో ఇట్ ఈస్ చాలా సింపుల్ ప్రొసీజరు, పెయిన్లెస్ అని నేను డెఫినెట్గా చెప్పను, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇంజెక్షన్ ఇస్తే మనకు కూడా పెయిన్ వస్తుంది, పిల్లలకే కాదు. కాకపోతే మినిమల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సూపర్ ఫైన్ నీడిల్స్ వాడతాం కాబట్టి పెయిన్ అంత ఎక్కువ రాదు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ ఎన్హాన్స్ చేయాలంటే నా ప్రెగ్నెన్సీ ప్రొసీజర్స్ ఉంటాయి, అలానే ఐవీఎఫ్ కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శశిప్రియ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.